ఇకపోతే విశ్వావసనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారి యొక్క పరిస్థితి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, వృశ్చికా నక్షత్రం 1వ పాదం ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి విశ్వావసనామ సంవత్సరంలో 5 ఆదాయము, 5 వ్యయము, 1 రాజపూజ్యత, 5 అవమానత. అంటే ధనస్సు రాశి వారికి ఒకటి ఏంది అంటే, గత 2 సంవత్సరాల 6 మాసాల నుంచి ఉన్నటువంటి యొక్క అద్భుతమైన శని భగవానుడు 4వ స్థానంలోకి ప్రవేశించాడు. అలానే గురువు 6వ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురువు 7వ స్థానానికి మే 14వ తారీఖున రాబోతున్నాడు. ఇకపోతే రాహువు 4వ స్థానంలో ఉన్నటువంటి యొక్క రాహు 3వ స్థానంలోకి వస్తున్నాడు. కేతు వచ్చేసరికి 10వ స్థానంలో ఉన్నటువంటి యొక్క కేతు 9వ స్థానానికి రాబోతున్నాడు. అంటే దీని యొక్క ప్రభావంతో ఏంటి అంటే మే 14 వరకు అత్యంత జాగ్రత్తతో ఉండవలను. మే 14 నుంచి మొదలుకుంటే శుభ ఫలితాలతో ముందుకు వెలుదురు. ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ ప్రతి ఒక్క దానిలో మే 14 నుంచి మొదలుకుంటే అక్టోబర్ 3 వరకు, డిసెంబర్ 14 నుంచి వరకు మొదలుకుంటే మళ్ళీ వచ్చేటువంటి యొక్క మార్చి 20 వరకు అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ధనుస్సు రాశి వారందరూ కూడా ఉందరు. కానీ 4వ స్థానంలో శని ఎప్పుడైతే ప్రవేశకాలమైందో, ఆ 4వ స్థానంలో శని ప్రవేశకాలం అయిందో అంటే ఆరోగ్యపరమైనటువంటి యొక్క విషయాలలో కొంచెం జాగ్రత్త మాత్రం వహించవలను. ప్రత్యేకించి వాహనదారులు అత్యంత జాగ్రత్తతో ఉండవలను. ఇకపోతే దూర ప్రాంతాల నుంచి కొంతవరకు వీరికి కొన్ని విధమైనటువంటి యొక్క సమస్యలు వచ్చేటువంటి యొక్క సూచన. ఆర్థికపరమైనటువంటి కావచ్చు, న్యాయపరమైనటువంటి కావచ్చు, ధనుస్సు రాశి వారందరికీ కూడా వచ్చేటువంటి యొక్క విధిగా ఉండును. వీటికి వీరు అనునిత్యము శని భగవానుని ఆరాధించడము, లేదా హనుమాన్ చాలీస పారాయణం చేయడము, లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడము, ఇలాంటివి కనుక చేసి ఈశ్వరుణ్ణి కనుక ఆరాధించినటువంటి యొక్కడిలా ధనుస్సు రాశి వారందరికీ కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు జరిగి మంచి విజయావకాశాలతో ముందుకు వెళ్తుందని మనం యథావిధిగా చెప్పవచ్చు.